తిరుపతిలో రేషన్ డీలర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పారు. తిరుమల తిరుపతి రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రేషన్ డీలర్లు సన్మానించారు. పేదలకు రేషన్ సక్రమంగా అందించాలని, రేషన్ డీలర్ల కమిషన్ పెంపు, డీలర్లకి లాగిన్ అవకాశం కల్పించే అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ షాపులను మార్పులు చేసి వెహికల్స్ పెట్టి ఆ వెహికల్స్ ద్వారా ఇంటింటికి ఇవ్వాలని చూశారు. అది ఇంతవరకు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. అయినా ఆయన ఏదో ప్రతి ఇంటికి రేషన్ ఇస్తానని ఎలక్షన్ రీల్లో చెప్పేశాడు. సాధ్యం కాని పనులన్నీ కూడా చేశాడు. ఎగ్జాంపుల్, ఈ రేషన్ షాపులు నుంచి వెహికల్స్ పెట్టి ఇంటింటికి ఇవ్వడం అనే కార్యక్రమం సక్రమంగా జరగలేదు. అది గత ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అనేసి కూడా ప్రజలు గుర్తించారు. రేషన్ షాపుల వాళ్ళు కూడా కుంగిపోయారు. వాళ్లకు 5 సంవత్సరాల కాలంలో గౌరవ వేతన కూడా పెంచకుండా అలాగనే ఉంచేశారు. చాలా లబ్ధిదారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అటువంటివి లేకుండా మాకు చేయాలని ఈరోజు రేషన్ షాప్ డీలర్లు, వాళ్ళ అసోసియేషన్ అధ్యక్షులు మా దృష్టికి తేవడం జరిగింది. వీళ్ళ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి లబ్ధిదారులకు సౌకర్యంగా చేసే బాధ్యత